అన్న మీరు చూస్తే అందరూ ప్రొవైడ్ చేస్తారు భోజనాలు అవునండి అవును కానీ వాళ్ళు క్యాటరింగ్ లోనో ఎక్కడో చేయించి చేస్తారు కదా అవును ఎక్కువ మటుకు వాళ్ళు సొంతంగా చేయరు. ఇవి ఎలాగంటే సొంతంగా చేస్తారు అవును పెడుతుంది అది. అలా చేసేవాళ్ళు ఇక మీకు తెలియదు ఏముంది, చేసే వాళ్ళు చేయాలనున్నా వెనకాల వాళ్ళు సపోర్ట్ చేయలేదే ఎవరు ఏం చేయలేరు అన్న. నేను చెప్తున్నాను కదా అన్న సపోర్ట్ లేనిదే చేయలేము. చేయాలంటే మీకు తెలియదు ఏముంది. అవునా చాలా మటుకు అంటే మనం ఒక పేరు తీసే అవసరం లేదు, మనకు మనది చెప్తున్నాం. అవును చేయించేసారు కదా, చేయించదు అట్లా వాళ్ళకి కడగనీకి ఒక ఆమెను పెట్టుకుంటుంది అంతే. ఏమైనా కట్ చేసి ఇవ్వడానికి కట్ చేయడానికి మా సిస్టర్ ఉంది, నాకు కట్ చేసి ఇస్తుంది, ఏమి చేస్తుంది. అట్లయినా ఇంట్లో మనం వంట చేసుకునేంత వరకు అంటేనే చాలా కష్టం. మీరు ఇలా రెగ్యులర్ గా అంత మందికి వంట చేసి పెట్టడం 15 to 20 మెంబర్స్ ఇప్పటికే డైలీ పొద్దున్నే భోజనాలు చేసి పెడుతుంది. అందరూ ఇక్కడే తింటాం. అర్జెంట్ వెళ్ళేదంటే టిఫిన్ క్యారేజ్ కట్టిస్తే తీసుకెళ్తాం. ఈ రోజు అమ్మ చేతి వంట తినే భాగ్యం ఈ పండగ పూట నాకు కూడా అదృష్టంగానే భావిస్తాను. నేను కూడా నిజంగా చాలా ఎంత టేస్టీగా ఉందంటే లేదమ్మా సరిపోయింది. మాకు ఎలా కావాలో అలా చేస్తున్నారు, అంత చాలా బాగుంది. మామిడికాయ ఉగాది రోజున అమ్మ చేతితో నేను మామిడికాయ పులిహోర టేస్ట్ చేస్తున్నాను, అలాగే ఉగాది పచ్చడి టేస్ట్ చేశాను, భక్షాలు కూడా ఆల్రెడీ తిన్నాను. చాలా చక్కగా చేశారు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాంటి ఫుడ్ మీరు అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీ చేతి వంట తినే అదృష్టం అందరికీ అన్న కల్పిస్తున్నారు అనే చెప్పాలి. అన్న మీరు చూస్తుంటే ఇంత సున్నితంగా మిమ్మల్ని చూసేంత వరకు, మీతో మాట్లాడేంత వరకు నేను విన్నది అదంతా అబద్ధం, అది నిజం కాదు. అన్న ఇంకొక మనిషి, ఆ భయం పోయింది మిమ్మల్ని చూసిన తర్వాత. వినడం అంటే అంబర్పేట శంకరన్న అంటే అదొక వైబ్రేషన్ వస్తుంది అన్న ఆ పేరు వినగానే. అది కాదంటారా మీరు? అదే అంటున్నానండి, కంప్లీట్ గా ఎంత సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులాగా మాకు కనిపిస్తున్నారు. అలాంటిది మిమ్మల్ని అలా ఒక ఎలా చెప్పాలి కూడా నాకు ఇప్పుడు నా నోటితో అది అనడానికి కూడా నాకు రావడం లేదు. అంబర్పేట శంకర్ అనేది ప్రజల ఇష్ట గుర్తింపు, నేను పెట్టుకుంది కాదు. ఒక్కసారి నా దగ్గరకు వస్తే కంపల్సరీ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. నాకు చేయని వాళ్ళు దూరం నుంచి ఆయన అట్లా ఇట్లా లేదు మన గురించి బ్యాడ్గా చెప్పుకుంటారు. మేము కూడా ఎవరు తిరుగు వెళ్ళలేదు, ఎవరు ఏం చేయలేదు. మా పైన వచ్చిన వాళ్ళతోటే మేము పోరాడినాం, కానీ ఒకటే డబ్బులు తీసుకొని ఏం చేయలేదు. ఆఫర్ మటర్స్ అలాంటి ఏం మేము దగ్గర కూడా వెళ్ళాం. ఇప్పటికీ ప్రజలకు మేము సహాయం చేస్తూనే ఉన్నాం. అప్పుడు మీరు అన్నట్టు అంబర్పేట శంకర్ దగ్గరికి పోవాలంటే భయం అనే కూడా ఇప్పుడు వచ్చి దగ్గర కూర్చుంటున్నారు. అంటే ఒక పొలిటికల్ లీడర్ దగ్గర కూడా వెళ్ళారు, అంతమంది నా దగ్గరకు వస్తారు డైలీ. ఎందుకు వస్తారంటే ఏదైనా కానీ పని చేసి పెడతాడన్న, నేను సహాయం చేస్తాడని వస్తారు మన దగ్గరికి. అదే కంటిన్యూ చేస్తున్నాను. అలాగే ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కొంతమందికి భార్యాభర్తలు ఇవాళ రేపు చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్నా సరే ఎన్ని విడాకులు ఇవన్నీ చూస్తున్నాం విత్-ఇన్ 1 year లో 2 years లోనే. అట్లాంటిది ఎంతమంది భార్యాభర్తలు కలిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. పెళ్లి చేసుకొని 15 days కూడా విడిపోతుంది. వాళ్ళని కూడా పిలిచి కూర్చుండబెట్టి కౌన్సిలింగ్ చేసి అలా కాదు. అంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కావడం లేదు, అది ఇంకా ఎక్కువైపోతుంది. కానీ అన్న దగ్గరకు వస్తే వీళ్ళిద్దరిని కలపటం అది ఉంది చూడండి. ఆ భయభక్తులతోటి వచ్చిన తర్వాత అరే అన్న దగ్గరికి విషయం వెళ్ళింది అని సింపుల్ గా నేను ఏం చెప్తానంటే, చెప్పండి. అమ్మాయి అంటుంది ఏంటంటే నాకు ఇష్టం లేదు, నన్ను బాగా హరాస్ చేస్తున్నాడు, సతాస్తున్నాడు అని చెప్తాను. పోనీ అమ్మాయి తను వదిలేస్తాను, ఇప్పుడు ఇంకో అతను చేసుకుంటాను. అలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ అతను కూడా మంచి సంబంధించి భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి అనేది కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి మన ఇంట్లో భోజనం పెట్టి వాళ్ళని కలిపి పంపించి చాలా కేసులు నేను. ఒకరైతే అమ్మాయి పెళ్ళి అయినాక 3 నెలల కడుపుతూ ఉన్నప్పుడు వెళ్ళిపోయింది, విడిపోయారు. 10 సంవత్సరాల తర్వాత పాప అంత పెద్దగా అయింది, వాళ్ళని కలిపి ఇప్పుడు మళ్ళీ 3 పిల్లలు వాళ్ళు. అలాగే కొంతమంది చూస్తుంటే తీర్పులు ఇవ్వడానికి ఈయనెవరు అని మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు కదా, వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మాకు ఈ సమస్య ఉన్నదన్నా అని వచ్చి మీ దగ్గరకు వస్తున్నారు వాళ్ళు. కానీ కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లా ఉంటుందంటే మీరెవరు అసలు ఈ తీర్పులు ఇవ్వడానికి, మీకేం హక్కు ఉంది, నేను పోతలేనే ప్రజల దగ్గరికి నేను వెళ్తున్నానా, లేదు వాళ్ళే వస్తున్నారు. పోని ఎలగొట్టలేము కదా మనం, మనతో మనం సాయం చేస్తున్నాం, మనతో ఎంత అయితే అవుతుందో అదే చేస్తున్నాం. ఎక్కువ ఉందనుకో పోలీస్ స్టేషన్ మనమే పంపించేస్తాం, వాళ్ళని వకీల్ దగ్గర పంపించేస్తాం, అంతే కదా. ప్రతి ఒక్కటి మన దగ్గర అవుతుందని అయితే చెప్పలేము కదా. మనం ఎంత ఎంత కావాలనో అంతవరకే మనం ఫోర్స్ చేస్తాం.
ఆ తర్వాత చేయం కదా మనం. అవునండి కరెక్టే కదా. అవునండి కొంతమంది మన పడని వాళ్ళు ఉమ్, ఆయన అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి చెప్పి ఉమ్, లెటర్స్ రాసి ఉమ్, ఇప్పటికి ఇప్పటికి నడుస్తున్నాయి ఆ, అన్నారు. అందుకంటే డిపార్ట్మెంట్ కూడా అర్థం చేసుకుంది ఉమ్, కాలిపిల్లి అతన్ని అరెస్ట్ అవును. చేస్తున్నారు వీళ్ళు ఉమ్, ఎంత రాంగ్ అని చెప్పి మన తెలుగున్నారు అంటే పిలిచి మాట్లాడతారు, ఉమ్. ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. అన్న మీ పై ఉన్నటువంటి కేసులన్నీ కొట్టివేయడం జరిగిందా అన్ని అయిపోయినాయా? 16 years అయిపోయింది. 16 years అయిపోయింది కంప్లీట్ గా. ఓకే, అసలు ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్స్ మీ పైన జరిగినాయి? ఒక 10 times వరకు జరిగినాయని అనుకోవచ్చా మేము? 3 times. 3 times. 3 times అయింది. అంటే ఎట్లా దాని నుంచి మీరు బయటపడగలిగారు? 1 time 2 times కాదు 3 times జరిగింది అంటున్నారు.